హాయ్ బ్రో. సెప్టెంబర్ 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో సోనూ సూద్ గారు చేసిన హ్యూమానిటేరియన్ అంటే మానవతావాద పనులకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి ద్వారా ఎస్డిజి స్పెషల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అవార్డుకి ఎంపికయ్యారు. దేశం మొత్తం కోవిడ్-19తో అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు సోనూ సూద్ గారు భగవంతుడు పంపిన దూతలా చేసిన సోషల్ సర్వీస్కి నేషనల్ సోషల్ హీరోగా గుర్తింపబడ్డారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన కఠినమైన నిబంధనలతో దిగువ మరియు మధ్యతరగతి వర్గాల ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోయి వారి ఇళ్లల్లోనే ఉండవలసి వచ్చిన సమయంలో అవసరమైన చాలా జనానికి ఆర్థిక సహాయం అందించడంతో మొదలుపెట్టి వలస వచ్చిన వారికి వారి స్వస్థలానికి తిరిగి వెళ్ళడానికి బస్సులను, కొన్ని సందర్భాల్లో ఫ్లైట్స్ను కూడా ఏర్పాటు చేయడం వరకు సోనూ సూద్ గారు కొన్ని మిలియన్ల మందికి నిజ జీవితంలో హీరోగా మారారు. అతను తన రీసెంట్ చిత్రం ఫతేహ్లో పెద్ద తెరపై తన శక్తివంతమైన రియల్ లైఫ్ ఇమేజ్కి జీవం పోస్తూ యాక్షన్ సీన్లు చాలా ఎఫెక్టివ్గా కొరియోగ్రఫీ చేశారు. అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో భారతదేశంలో సైబర్ నేరాలు పెరుగుదలపై దృష్టి సారించారు. ఇది ఒక సీక్రెట్ ఏజెన్సీ కోసం పనిచేసిన మాజీ ఇండియన్ ఏజెంట్ ఫతేహ్ సింగ్ కథను వివరిస్తోంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇంకా లీడ్ రోల్లో సోనూ సూద్ గారితో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెస్, నజరుద్దీన్ షా, విజయరాజ్, దివ్యేందు భట్టాచార్య, ప్రకాష్ బేలాబారి వారి పాత్రలు చాలా పర్ఫెక్ట్గా పోషించారు. ఫతేహ్ మన దేశంలో సైబర్ బెదిరింపు కాల్స్, సైబర్ లోన్ స్కామ్స్, మొబైల్ యాప్స్, మెసేజ్లు, వెబ్సైట్లు మరియు వాట్సాప్ ద్వారా చాలామంది సైబర్ మోసాలకు బాధితులు అవుతున్నారు. ఈ హాట్ టాపిక్ గురించి అవగాహన కల్పించే సైబర్ టెర్రరిజంపై సోషల్ అవేర్నెస్ చుట్టూ ఈ చిత్రం కథ ఉంటుంది. పంజాబ్లోని ఒక గ్రామంలో డైరీ ఫామ్లో సూపర్వైజర్గా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న ఫతేహ్ సింగ్ క్యారెక్టర్తో సినిమా ప్రారంభమవుతుంది. ఊరిలో అతనికి చాలా గౌరవం ఉంటుంది. వారి పొరుగింటిలో నిమ్రత్ అనే అమ్మాయికి అదే ఊరిలో ఒక మొబైల్ ఫోన్ షాప్ ఉంటుంది. ఆమె ఆ ఊరిలో అవసరమైన వాళ్లకు ఒక మొబైల్ ఫోన్ యాప్ ద్వారా డబ్బులు లోన్ ఇప్పిస్తుంటుంది. అయితే రుణం మొత్తాన్ని తీర్చిన తర్వాత కూడా యాప్ అదనపు వడ్డీలని విధించడం ప్రారంభించి జనాన్ని పీడించుకు తినడం మొదలు పెడుతోంది. ఇంతలో అనుకోకుండా ఒకరోజు ఆ మోసపూరిత యాప్ కారణంగా ఆ ఊరిలో చాలా మందికి విపరీతమైన ఆర్థిక నష్టాలు ఇంకా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమెకు బాధితులు కంప్లైంట్ చేయడానికి వస్తారు. అందులో ఒక ఆయన అయితే వాళ్ళ బెదిరింపుల కారణంగా జడిసి ఆత్మహత్య చేసుకుంటాడు. ఉద్రిక్తలు పెరగడంతో యాప్ వెనుక ఉన్న వ్యక్తిని అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి నిమ్రత్ ఢిల్లీకి వెళుతోంది. కానీ అక్కడ ఆమె చాలా మిస్టీరియస్గా అదృశ్యం అవుతోంది. ఆమె ఇంకా పూర్తిగా కాంటాక్ట్లెస్గా మారిన తర్వాత ఆమె తల్లి ఫతేహ్ సహాయం కోరుతోంది. ఫతేహ్ సింగ్కి నిమ్రత్తో చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉన్న కారణంగా నిమ్రత్ తల్లి ఆమె బిడ్డను వెతుక్కురమ్మని ఫతేహ్ సింగ్ను అర్జిస్తుంది. ఇక్కడి నుంచి విషయాలు నాటకీయ మలుపులు తిరుగుతాయి. నిమ్రత్ కోసం ఫతేహ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆమె గురించి అన్వేషించడం ప్రారంభిస్తాడు. ఆయనకి దొరికిన క్లూస్ అన్నీ తన ఫోన్లో కాకుండా ఒక డైరీలో రాసుకొని భద్రపరుచుకుంటాడు. ఇంతలో నిమ్రత్ స్నేహితురాలు ఖుషి అనే అమ్మాయి అతనిని కలుస్తుంది. ఆమెకు అక్కడ ఎథికల్ హ్యాకర్లతో లింకులు ఉంటాయి. మన దేశంలో మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని సైబర్ క్రైమ్ కార్యకలాపాలు పెరగడం గురించి ఆమె ఫతేహ్కి చెప్తోంది. నిమ్రత్ చడ్డా అనే వ్యక్తిని కలవడానికి ఢిల్లీకి వచ్చిందని, అతను ఆమెకు లోన్ యాప్ విషయంలో ఎలాంటి సమస్య అయినా వస్తే సహాయం చేస్తానని వాగ్దానం చేశాడని చెప్తోంది. ఆమెకు నిమ్రత్ ఎక్కడ బంధింపబడి ఉందో తెలుసునని చెప్తోంది. చడ్డాయే నిమ్రత్ను బందీగా ఉంచినట్లు వెల్లడిస్తోంది. చడ్డా స్థావరం గురించి కూడా ఆమె ఫతేహ్కి చెప్తోంది. అవసరమైన అమాయకులను ఉపయోగించుకొని ఆర్థిక మోసానికి పాల్పడే లోన్ యాప్ గురించి కూడా ఆమె అతనికి వివరిస్తోంది. యాప్ వెంటనే రుణాలను అందిస్తోంది, కానీ కొన్ని రోజుల తర్వాత విపరీతమైన ఛార్జీలు మరియు ఫైన్స్ విధించడం ప్రారంభిస్తోంది. అంతేకాకుండా ఇది వినియోగదారు ఫోనును హ్యాక్ చేస్తూ పరికరంలోని మొత్తం సమాచారాన్ని నియంత్రిస్తోంది అని ఆమె ఫతేహ్కి చెప్తోంది. ఎప్పుడో మూసేసిన ఒక సినిమా థియేటర్లో అక్రమ కాల్ సెంటర్ను నడుపుతున్న చడ్డా జాడ వెతకడం ఫతేహ్కు ఎక్కువ సమయం పట్టదు.
అతను చడ్డా దగ్గరకు వెళ్ళి నిమ్రత్ను తనతో పంపమని డిమాండ్ చేస్తాడు. బదులుగా నిమ్రత్ చడ్డాకు వ్యతిరేకంగా ఎవ్వరి దగ్గర మాట్లాడదని హామీ ఇస్తాడు. అయితే పోయేకాలం వచ్చిన చడ్డా అతని హెచ్చరికలను పట్టించుకోకుండా నిమ్రత్పై చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తాడు. వెంటనే ఫతే చడ్డాతో సహా డజనుకు పైగా అతని మనుషులను చంపేస్తాడు. ఫతే సింగ్ బయటకి కనబడినంత సాఫ్ట్ కాదని, అతను మన దేశం తరపున విదేశాల్లో ఒఫీషియల్ ప్రణాళికలను అన్ఒఫీషియల్గా విద్రోహ శక్తుల్ని వేటాడి చంపడంలో చాలా నైపుణ్యం కలిగిన ఒక మాజీ స్పెషల్ ఏజెంట్ అని మనకి ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు ఖుషీ సహాయంతో సైబర్ మోసం రాకెట్ అంతా ఎంత లోతుగా నడుస్తుందో ఫతే తెలుసుకుంటాడు. మరియు చడ్డా కేవలం కూరలో కరివేపాకు లాంటోడని, అసలు దొంగలు వేరే ఉన్నారని తెలుసుకుంటాడు. నిమ్రత్ ఇప్పుడు వారి బందీలో ఉందని అతనికి అర్థమవుతోంది. ఇంతలో మెయిన్ విలన్ రజా ఫతే యొక్క కదలికలను ట్రాక్ చేయడం మనం చూస్తాం. అతని ఆలోచన ప్రకారం అతను అమాయక ప్రజలు అందరినీ అత్యాశ ప్రజలుగా చూస్తాడు. రజా అతను చేసే ప్రతి మోసానికి కనికారం లేని చర్యలని అతనికి నచ్చిన లాజిక్స్తో తనని తాను సమర్థించుకుంటుంటాడు. మరోవైపు మొత్తం రాకెట్ను అంతం చేయడానికి ఫతే నిశ్చయించుకుంటాడు. ఇప్పుడు ఆ పనిలో భాగంగా అతను రజాను చేరుకోవడానికి తన ప్రణాళికను వివరించడానికి ఇంతకుముందు అతను పనిచేసిన పాత సీక్రెట్ ఏజెన్సీ అధికారిని కలిసి మొత్తం విషయాలు వివరిస్తాడు. రజాతో పాటు అతని సహచరుడు అయిన ఇంకో ప్రమాదకరమైన వ్యక్తి సత్యప్రకాష్ తన అనుచరుడైన చడ్డాను చంపిన ఫతే గురించి గాలించమని తన అసిస్టెంట్స్కి చెప్పి మజ్జిగ తాగే లోపు ఫతే వాళ్ళందరినీ లేపేసి సత్యప్రకాష్ ఎదుట ప్రత్యక్షమవుతాడు. తన మొత్తం ఇల్లీగల్ వ్యాపారాలు మూసుకొని దేశం వదిలి వెళ్ళిపోమని ఒక్కరోజు టైం ఇచ్చి, లేకపోతే పరిణామం చాలా భయంకరంగా ఉంటుందని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఫతే బెదిరింపులతో చాలా అహంకారం, ఆవేశం ఇంకా కోపంతో ఫతేకు బుద్ధి చెప్పడానికి రజా ఇంకా సత్యప్రకాష్ నిమ్రత్కు ఎలక్ట్రిక్ కరెంట్ పెట్టి ఆమె హత్యను దేశం మొత్తం చూసేలా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ చేష్టల ద్వారా వాళ్ళు ఫతేకు పాఠం చెప్పడానికి మరియు అతని ప్రయత్నాల్ని ఆపుకుంటాడని అలా చేస్తారు. కానీ ఫతే మాత్రం నిమ్రత్ చనిపోవడం చూసి చాలా చలించిపోతాడు. వెంటనే అతను రజాను కనుగొని నిమ్రత్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాడు. రజా ఇంకా సత్యప్రకాష్ ఇంతటితో ఆగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫతేని ఒక దేశద్రోహిగా చిత్రీకరించి ఆన్లైన్లో ప్రచారం చేస్తారు. ఫతే ఇదంతా చూస్తూ ఇంకా లేట్ చేయకుండా అతను హోటల్ రూమ్లో ఎంజాయ్ చేస్తున్న ఒక చెడ్డ లంచగొండు పోలీస్ అధికారి దగ్గరకు వెళ్ళి అతని ద్వారా సత్యప్రకాష్ ఇంకా రజా ఉండే స్థావరాలు తెలుసుకొని ఆ దొంగ పోలీస్ అధికారిని చంపేసి అక్కడి నుంచి ఖుషీతో పాటు నేరుగా సత్యప్రకాష్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ సత్యప్రకాష్ మనుషులందరినీ లేపేసి అతనిని కూడా వాళ్ళు నిమ్రత్ను చంపినట్లు ఎలక్ట్రిక్ కరెంట్ పెట్టి దేశం మొత్తం చూసేటట్టు ఆన్లైన్లో లైవ్ టెలికాస్ట్ చేసి చంపేస్తాడు. మరోవైపు సత్యప్రకాష్కి జరిగిందంతా రజా లైవ్ టెలికాస్ట్లో చూస్తూ అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ఫతే రజా భవనం వద్దకి చేరుకోవడంతో సినిమా హింసాత్మకమైన మలుపు తిరుగుతోంది. రజా ఉన్న చోటుకి చేరుకోవడానికి ఫతే రజాకు సంబంధించిన 30 మందికి పైగా మనుషులను ఉచుకోత కోస్తాడు. ఇదంతా సీసీటీవీలో చూస్తున్న రజాకి గులాబ్ జామున్లు తడిసిపోతాయి. అతను తన నిర్దోషత్వాన్ని కాపాడుకుంటూ ఫతేకి ఏవేవో లాజిక్స్ చెప్తాడు. కానీ ఫతే అవేవీ పట్టించుకోకుండా అతనిని తలపై కాల్చి చంపేసి ఫతే రజా యొక్క సైబర్ మోసానికి ముగింపు పలుకుతాడు. తరువాత ఫతే ఇంకా ఖుషీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకొని ఒకటవుతారు. పోస్ట్ క్రెడిట్ సీన్లో యోయో హనీ సింగ్ పాడిన హిట్ మ్యాన్ అనే పాట మంచి జోష్లో ఉంటుంది. చివరికి సినిమా సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తోంది మరియు యాప్ను డౌన్లోడ్ చేసే ఒక్క చర్య ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందలు చేస్తుందో ఇంకా ఆన్లైన్లో జరిగే మోసాలు వల్ల కలిగే ప్రమాదాల గురించి ఈ చిత్రం చాలా లోతుగా చూపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా షేర్ చేయండి బ్రో.